ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం అక్టోబర్ 6వ తేదీ నుండి అక్టోబర్ 12వ తేదీ వరకు గల వారఫలాల్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి ఈ వారంలో ఆరోగ్య సంబంధిత సమస్యల్ని అధికంగా ఉండవు. ముఖ్యంగా మానసిక మరియు శారీరక ఒత్తిడికి దూరంగా ఉండడానికి తాజా పండ్లు మరియు పచ్చ ఆకుకూరల్ని తినాలని వారికి ప్రత్యేకంగా సూచించబడుతుంది. ఇంకా ఈ వారం మీరు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం ద్వారా డబ్బు సంపాదించాలనుకుంటే మీరు మీ డబ్బుని ప్రాథమిక ఆలోచన మరియు మీకన్నా ఎక్కువ అనుభవం ఉన్న వారి సలహా మేరకి మాత్రమే పెట్టుబడి పెట్టాలి. అప్పుడే మీరు మీ సంపదని భద్రపరుచుకుంటూ లాభాల్ని సాధించగలుగుతారు. ఇంకా ఈ వారం సృజనాత్మకత మరియు వినోదంతో నిండి ఉంటుంది. ఈ వారం మీరు ప్రతి పనిలో మరింత సృజనాత్మకంగా మరియు కళాత్మకంగా భావిస్తారు. పనిలో వారం ప్రారంభంలో ప్రభావవంతమైన వ్యక్తిని కలిసిన తర్వాత లేదా విన్న తర్వాత మీరు చాలా ప్రేరణ పొందుతారు. వ్యాపారస్తులకి ఈ వారం చాలా మంచిగా ఉంటుంది. ముఖ్యంగా సృజనాత్మకత రంగంలో పనిచేసే ఫ్రీలాన్సర్లకి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే పాత క్లయింట్లతో ఒప్పందం కుదరవచ్చు. వ్యక్తిగత జీవితంలో మీరు సన్నిహిత వ్యక్తులతో కొన్ని చిరస్మరణీయ క్షణాల్ని గడుపుతారు. వారాంతాల్లో వినోద కార్యక్రమాల్లో సమయాన్ని వెచ్చించవచ్చు. ఒంటరిగా ఉన్నవారికి మీ ప్రత్యేక వ్యక్తిని ప్రపోజ్ చేయడానికి ఇది మంచి సమయం. దంపతుల మధ్య సాన్నిహిత్యం గణనీయంగా పెరుగుతుంది. శారీరక మరియు మానసిక ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది మరియు శక్తి స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు 41 సార్లు ఓం బుధాయ నమః అని జపించండి. మంచి శుభ ఫలితాల్ని పొందుతారు. అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 7, 9 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.